అలాంటి మత విద్వేషాలు ఇప్పుడే నేను అభినందిస్తున్నా. నాకు ఒక గబ్బర్ సింగ్ అనే ఒక డీసీపీ ఉండేవాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా కూడా తీశారు ఆ గబ్బర్ సింగ్ అని పెట్టి. అంటే ఆయన క్యారెక్టర్ ని గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన్ని పెట్టి కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం. తిరిగి ఎవడైనా సరే రోడ్డు మీదకి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడితే అదే చివరి రోజుని నియంత్రణ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా తీవ్రవాద సమస్య మీరందరూ చూశారు. నేను తీవ్రవాద సమస్యలో కూడా రాజీ పడలేదు. ప్రజలకు నష్టం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ఎప్పుడూ నేను ఉపేక్షించలేదు. దాని పర్యవసానం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి వెళ్తా ఉంటే నా మీదనే 24 క్లెయిమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. తమ్ముళ్ళు ఇక్కడ యువ కిషోరాలు ఉన్నారు. ఆ రోజు కూడా నేను భయపడలేదు. నా జీవితంలో పిరికితనం లేనే లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా అలాంటి స్ఫూర్తిని తీసుకుని ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.